హాయ్ ఫ్రెండ్స్. అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ స్కిల్స్ తెలుగు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నామండి. హ్మ్. నేను ఇంతకుముందు వీడియోస్ చెప్పానండి మీకు. ఇప్పటివరకు మనకు ఇండియన్ మెహందీ అనే ఛానల్‌లో ఓన్లీ డిజైన్స్ మెహందీ డిజైన్స్ అనేది నేను వేశాను. కాకపోతే ఈ ఛానల్ అప్డేట్ చేసి నేను స్కిల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆది బ్లౌజ్ అయితే తీసుకొని మనం హైట్, లూజు హ్మ్, అనేది మనం మెజర్‌మెంట్ తీసుకోవాలండి. షోల్డర్ లూజ్ మెజర్‌మెంట్ తీసుకొని, మనం ఏ క్లాత్ అయితే మనం కట్ చేస్తున్నామో ఆ క్లాత్ హ్మ్, కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలండి. 2 ఫోల్డింగ్స్ డబుల్ ఫోల్డింగ్‌లా వచ్చేంత వరకు వేసి, ఫోల్డింగ్ చేసిన వైపు మన వైపు ఉంచుకోవాలి. ఫోల్డింగ్ ఓపెన్ ఉన్న సైడ్ మనకి ఎదురు వైపు ఉంచాలండి. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఆది బ్లౌజ్‌తో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఈరోజు మీకు. చూడండి, మనం ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆది బ్లౌజ్‌తో చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ మనం ఫస్ట్ మెజర్‌మెంట్స్ తీసుకున్నాం గదండీ! ఆ మెజర్‌మెంట్స్ మనం రాసుకొని ఉంచుకోవాలి. అంటే లాస్ట్‌లో అవుట్‌ఫిట్ కరెక్ట్‌గా ఉందో లేదో అని చెప్పి చూసుకోవడానికి, ఒకసారి చెక్ చేసుకోవడానికండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎడ్జెస్ అయితే మన స్ట్రెయిట్‌గా ఉండేటట్టు ఎడ్జెస్ కరెక్ట్ స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మనం బ్లౌజ్ అయితే కటింగ్ స్టార్ట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ చూడండి, నేను ఫస్ట్ నడుము మెజర్‌మెంట్ ఆది బ్లౌజ్ సేమ్ ఎంతుందో అంత పెట్టేసానండి. అట్ ది సేమ్ టైమ్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం వెనక టక్స్ వేస్తాం గదండీ! ఆ టక్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఖర్చు కోసం ఇంకో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్లౌజ్ వాళ్ళు నాకు ఒక ఇంచ్ వరకు హైట్ పెంచమన్నారండి బ్లౌజ్. అందుకోసం నేను కొంచెం ఒక ఇంచ్ పైకి పెట్టుకొని బ్లౌజ్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ ఆహ్, ఎం ఎండింగ్ దగ్గర నుంచి మనం సంక వరకు ఒక డాట్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్స్ కరెక్ట్‌గా పెట్టుకొని, ఈ ఖర్చుతో సహా కలిపి ఒక డాట్, మెడ వైపు ఒక డాట్ వేసుకొని మార్క్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సేమ్ టైమ్ మనకి హ్యాండ్ లూజ్ అయితే డ్రా చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకుంటున్నాం ఇప్పుడు. హ్యాండ్ లూజ్ డ్రా చేసాము. అండ్ తర్వాత మనం నెక్ అనేది వాళ్ళు ఎలా ఉందో అలాగే సేమ్ పెట్టేయమన్నారండి. అందుకని చెప్పి సేమ్ ఆది బ్లౌజ్ ఎలా అయితే అలా పెట్టేసాను. చూడండి, ఇప్పుడు నా మార్కింగ్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఫస్ట్ మనం షోల్డర్ లూజ్, లెంత్ చెక్ చేసుకున్నాం గదా టేప్‌తో. ఇప్పుడు టేప్‌తో మనం డ్రా చేసింది కరెక్ట్‌గా ఉందో లేదో ఇంకొకసారి చూసుకుందాం. మనకి ఇంతకుముందు చెప్పిందయితే 19 ఉందండి. 19 అంటే మనం దాంట్లో ఒక హాఫ్ చేసుకోవాలి. అప్పుడు 8 అండ్ హా ట్వెన్ 9 ½ వచ్చేసింది లూజు. 21 లూజ్‌లో 9 ½ పెట్టాము. ఇప్పుడు స్ట్రెయిట్ మార్క్ అనేది చేసుకోవాలండి. అండ్ ఖర్చు కోసం వదిలిన కూడా మనం మార్క్ అయితే చేసుకొని, ఇప్పుడు మనం డ్రా చేసుకున్న బ్లౌజ్‌ని కట్ చేసుకుందాము. ఇంకొకసారి షోల్డర్ చూస్తున్నాను, 12 వచ్చేసింది. 9 ½ లెంత్ వచ్చేసి 15 పెట్టుకున్నామండి. దాంట్లో షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచ్, కింద నడుము వైపు ఒక హాఫ్ ఇంచ్ మనకి ఖర్చులో అనేది ఆహ్, యాడ్ అవుతుంది. కాబట్టి మనకి ఫైనల్ లెంత్ వచ్చేసి 14 వస్తుందండి. మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలండి మెజర్‌మెంట్స్ కోసం. ఎందుకంటే అది మనం కుట్టేటప్పుడు ఖర్చులో అనేది యాడ్ అవుతుంది. మనకు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది.
నెక్స్ట్ టైమ్ మనం హ్యాండ్స్ కట్ చేయాలి. ఈ క్లాత్ అనేది మనం డబుల్ ఫోల్డ్ ఏసాం గదండీ! ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం 4 ఫోల్డ్స్ వేయాలి. డబుల్ ఫోల్డ్‌ని ఇంకోసారి ఫోల్డ్ చేస్తే మనకి 4 ఫోల్డ్స్ అంటే 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. హ్మ్. మనకిక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు క్లోజ్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్ ఫోల్డింగ్ మన ఆపోజిట్ సైడ్ ఉండాలండి. హ్యాండ్ మెజర్‌మెంట్ అయితే తీసుకుంటున్నానండి. ఫస్ట్ మనకెంత హైట్ అయితే కావాలో అంత హైట్ వరకు మనం హ్యాండ్ అనేది పెట్టి మనం మార్క్ అనేది చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ అలాగే హ్యాండ్ హైట్ సంకలో కిన్ కింద హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి సంక వరకు ఎంత హైట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ ఎంత మెజర్‌మెంట్ ఉంది. మనం మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీగా ఎక్స్‌ట్రా పెట్టాలండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఖర్చులో పోతుంది. మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టినట్లయితే అది కుట్టులో ఒక హాఫ్ ఇంచ్ పోయి హ్యాండ్ అనేది మనకు హైట్ తక్కువవుతుంది. ప్రతి బాడీ పార్ట్ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటే ఖర్చులో పోతుందండి. చూడండి ఇప్పుడు హ్యాండ్ మెజర్‌మెంట్ అయితే అయిపోయిందండి. 10 పెట్టాను. 10 అంటే మనకి 9 వచ్చిద్దండి. చూడండి ఈ సంక లూజ్ తీయడానికి మనం 3 ఇంచెస్ వరకు డౌన్ తీసుకోవాలండి. చూడండి మనం ఆర్మ్ హోల్ కట్ చేసాం గదండీ! ఆర్మ్ హోల్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి నాకు 10 పాయింట్స్ వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ 10 పాయింట్స్ ఉందో లేదో ఇలా చెక్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా కరెక్ట్‌గా ఉంటుందండి. 10 పాయింట్స్ వచ్చేసాయి. ఆహ్, కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అయితే సరిపోయింది. నేను బ్లౌజ్ పెట్టిన మెజర్‌మెంట్. చూడండి కటింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు. మనం ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాం. స్టార్టింగ్‌లో ఒక ఘ ఘాట్ అనేది పెట్టుకుంటే మనకి ఆహ్, హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా షోల్డర్ పాయింట్ మీద యాడ్ చేస్తాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ కటింగ్ ఒకటి కంపల్సరీగా తీసుకోవాలండి. ఈ కటింగ్ అయితే కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే మనకి జాకెట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్‌లో ఫిట్ కరెక్ట్‌గా ఉండాలంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. చూడండి ఫస్ట్ మనం ఘాట్ పెట్టుకున్నాం గదండీ! అక్కడి నుంచి ఒక ఇంచ్ అట్ ద సేమ్ టైమ్ మనం ఖర్చు పెట్టుకున్న ఖర్చు దగ్గర నుంచి ఒక ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆ రెండిటి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ డౌన్‌లో అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో పెట్టుకున్న మార్క్ నుంచి సంక డౌన్‌లో మధ్యలో పెట్టుకున్న హాఫ్ ఇంచ్ వరకు మరి ఎట్ ద సేమ్ టైమ్ లాస్ట్‌లో పెట్టుకున్న మార్క్ వరకు ఒక లైన్ అనేది ఫార్మ్ చేసుకోవాలి. ఇలా స్మాల్ ఎస్ కర్వ్ షేప్‌లో అనేది లైన్ అనేది వచ్చిందండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ ఫ్రంట్ పార్ట్‌లో డౌన్ అనేది మనం కంపల్సరీగా తీసుకుంటే ఇలా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. చూడండి ఇలా ఈ ఎస్ టైప్ కర్వ్స్ షేప్ అయితే రావాలి మనకి హ్యాండ్‌లో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అనేది అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం స్ట్రెయిట్‌గా కాకుండా బ్లౌజ్ పీస్ అనేది క్రాస్‌గా వేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది గదండీ! బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అది మనకి స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం క్రాస్‌గా అనేది వేసుకుంటే బ్లౌజ్ అనేది కొంచెం టైట్‌గా ఉన్న టైట్‌గా ఉన్న కొంచెం పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుందండి. చూడండి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి, మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నెక్ దగ్గర కొంచెం హైట్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ అనేది కొంచెం డీప్‌గా వేస్తాం మనము. హ్మ్. డీప్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది అంత డీప్‌గా రాదు కాబట్టి కొంచెం పైకనేది మార్క్ చేసుకోవాలి. అట్ ది చూడండి మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పార్ట్ తీసేసి హ్మ్. బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ హోల్‌లో మనం హ్యాండ్స్‌లో ఒక ఎస్ టైప్ క్రాస్ ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నాం గదండీ! అలాగే ఫ్రంట్ పార్ట్‌లో ఒక హాఫ్ ఇంచ్ మధ్యలో ఒక్క హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలండి. అప్పుడు మనం
హ్యాండ్‌కి తీసిన ఆర్మ్ హోల్ డౌను, ఇక్కడ సంకా డౌను కరెక్ట్‌గా ఫిట్ అయ్యి మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి ఓన్లీ ఉక్సుల వైపు పార్ట్‌తో మనం మెజర్‌మెంట్ తీసుకుందామండి. షోల్డర్ దగ్గర నుంచి నెక్ పార్ట్ అనేది మనం డ్రా చేసుకున్నాము. షోల్డర్ విడ్త్ ఎంతుందో చెక్ చేసుకుందామండి. విత్ ఖర్చుతో కలిపి డ్రా చేశాను. కొంచెము చెప్పాను గదండీ! ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను డ్రా చేశాను. ఎందుకంటే మనం ఖర్చులో రావడానికి. అలాగే నెక్ డౌన్ అయితే మనం మార్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి మనకు హుక్స్‌లు షేప్ పట్టీ వరకే యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఆహ్, టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కలిపి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ వరకైతే మనం షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వైపు ఒక మార్కింగ్ యేసుకుందాం. ఇప్పుడు ఎడ్జెస్ వైపు బ్లౌజ్ ఎడ్జెస్ వైపు మనం మెజర్‌మెంట్ అయితే తీసుకుంటున్నామండి. కరెక్ట్ ఆర్మ్ హోల్ నుంచి కింద షేప్ పట్టి యాడ్ చేసే వరకు మనం లెంత్ మెజర్‌మెంట్ చెక్ చేసుకొని యాడ్ చేసి, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి మార్క్ ఇంకొకసారి చెక్ చేసుకుందామండి. ఆహ్, నెక్, ఆర్మ్ హోల్ అండ్ మెజర్‌మెంట్ నెక్ పార్ట్ కరెక్ట్‌గా రావడం కోసం ఇంకోసారి చెక్ చేసుకొని మనం నెక్ అయితే డ్రా చేద్దాము. ఇప్పుడు మనం డ్రా చేసిన దాన్ని కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తే అందరికన్నా ముందు నోటిఫికేషన్‌లో ఈ వీడియోస్ అనేది వస్తాయండి. కొలతలు లేకుండా ఆది బ్లౌజ్‌తో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. మనకి కటింగ్ అయితే అయిపోయిందండి. బ్లౌజ్‌లో వచ్చేసి మెయిన్‌గా 4 పార్ట్స్ అండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ షేప్ పట్టి. ఈ 4 మనం పర్ఫెక్ట్‌గా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్‌లో మెయిన్ డాట్ కోసం ఫస్టే మనం డాట్స్ వేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఉక్సులు పట్టీ దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ వరకు ఎంతైతే ఆహ్, మెజర్‌మెంట్ ఉందో అంత మెజర్‌మెంట్ వరకు మార్క్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ ఖర్చు దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ వరకు ఎంత ఆహ్, గ్యాప్ ఉందో అంతవరకు డాట్స్ వేసుకొని, మనకి చిన్న చిన్న ఘాట్లనేది పెట్టుకోవాలండి. అప్పుడు మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ డాట్స్ చెక్ చేయడం, ఆహ్, మ మళ్ళీ అవి డ్రా చేయడం అవన్నీ కాకుండా మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఇవన్నీ యాడ్ చేసుకుంటే, మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా, తొందరగా అయిపోతుంది. చూడండి, షోల్డర్ పార్ట్ నుంచి స్ట్రెయిట్‌గా అనేది మనకి మెయిన్ డాట్ అనేది వేయాలండి. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు చాలా బాగా ఉంటుంది. ప్రెజెంట్ ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ కటింగే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు షేప్ పట్టీ యాడ్ చేస్తున్నాను. మన మిగిలిన క్లాత్‌లో మనం షేప్ పట్టీ అనేది తీసుకుంటున్నాము. ఒక హాఫ్ ఇంచ్ కుట్టు వైపు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే మనం ఖర్చులో అనేది పోతుందండి. ఒక హాఫ్ ఇంచ్ కింద వైపు, ఒక హాఫ్ ఇంచ్ సైడ్ పట్టీ ఉక్సులు పట్టీ యాడ్ చేయడానికి హాఫ్ ఇంచ్, మనకి కింద జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకొని పైకి డ్రా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి డ్రాయింగ్ అయితే కరెక్ట్. ఆది బ్లౌజ్ ఉంటే చాలండి. ఆది బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా అయితే డ్రా చేసుకొని మనం కటింగ్ అయితే చేసేస్తాము. మనం ఎలా కటింగ్ అయితే చేసామో అలా స్టిచ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి మన బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.